అదృష్టం తలుపు తట్టడం ఖాయం. శంఖాన్ని ఇంట్లో ఈ మూలలో ఉంచండి చాలు. హిందూ మతంలో శంఖానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏదైనా శుభకార్యం లేదా మతపరమైన కార్యం ప్రారంభించే ముందు శంఖం ఊదడం ఒక సంప్రదాయం. ఒక సాధకుడు తన పూజను ప్రారంభించినప్పుడు ముందుగా శంఖాన్ని ఊదుతాడు. తద్వారా అక్కడి వాతావరణం పవిత్రంగా మారుతుంది. హిందూ మతంలో కూడా శంఖాన్ని ఉంచుకోవడం ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. శంఖాన్ని సరైన స్థలంలో ఉంచకపోతే, ఆచారబద్ధంగా ఉంచకపోతే ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవచ్చు. అది దురదృష్టాన్ని తెస్తుందని కూడా నమ్ముతారు. మత గ్రంథాల ప్రకారం శంఖం అన్ని దేవుళ్ళు, దేవతల నివాసం. కాబట్టి శంఖాన్ని ఆచారబద్ధంగా ఉంచడం చాలా ముఖ్యం. శంఖాన్ని ఎక్కడ ఉంచాలి, శంఖం యొక్క శబ్దం ఎంతవరకు వెళ్తుందో వాతావరణం పవిత్రంగా మారుతుందని అన్నారు. మత గ్రంథాల ప్రకారం శంఖాన్ని ఉంచడానికి సరైన ముఖ్యమైన స్థలం ఉంది. శంఖాన్ని ఎల్లప్పుడూ మీ ఆలయం యొక్క ఈశాన్య మూలలో ఉంచాలి. శంఖాన్ని దాని నోరు పైకి చూసే విధంగా ఉంచాలి. దీనికి కారణం శంఖం నుండి సానుకూల శక్తి వెలువడుతూనే ఉంటుంది. ఇది ఇంటి వాతావరణాన్ని పవిత్రంగా చేస్తుంది. దీన్ని ఇలా ఉపయోగించండి. శంఖాన్ని ఊదడానికి ముందు దానిని గంగా నీటితో శుభ్రం చేయాలని, ఉపయోగించిన తర్వాత శంఖాన్ని గంగా నీటితో కడిగి శుభ్రమైన గుడ్డతో ఆరబెట్టి ఆచారాల ప్రకారం దాని సరైన స్థానంలో ఉంచాలని, తద్వారా ఇంటి వాతావరణం స్వచ్ఛంగా మంచిగా ఉంటుందని. ఇంట్లో శంఖాన్ని దాని సరైన స్థానంలో ఉంచకపోతే లేదా ఊదిన తర్వాత శుభ్రం చేయకపోతే జీవితంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. శంఖం అన్ని దేవుళ్ళు, దేవతలకు నిలయంగా ఉంటుంది. కాబట్టి శంఖం యొక్క తెరిచి ఉన్న భాగాన్ని ఎల్లప్పుడూ పైకి ఎదురుగా ఉంచాలి. తద్వారా దాని శక్తి ఇల్లు అంతటా ప్రవహిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.